మీరు ఒకవేళ కనుక కొన్ని పేజెస్ కనుక ఫ్లిప్ చేస్తే ఎక్కడ కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ప్రతి దగ్గర ఈ ట్రేడ్ వార్ అనేది, ట్రంప్ పెట్టిన ట్రేడ్ వార్ అనేది ట్రెండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ట్రేడ్ వార్ గురించి నేను చెప్తున్నా ఒక 6 to 7 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం మీకు మధ్యలో బోరింగ్ లాగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ వీడియో ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కొంచెం బోరింగ్ ఉంటాయి, కానీ మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తాయి. ఎందుకు అని అంటే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. ఈరోజు నేను మాట్లాడబోయేది ఏంటిదంటే, టాపిక్ ఏంటిదంటే, ఈ ట్రంప్ ఏదైతే తారీఫ్ విధిస్తున్నాడో 50% తారీఫు, ఇప్పుడు జర్మనీ ముందుకు వచ్చి మనకు సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఇది ఏంటిదంటే ఈ గ్లోబల్ సౌత్, ఈ సౌత్ కంట్రీసు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ నార్త్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ నార్త్ కంట్రీస్ అన్ని డెవలప్డ్ కంట్రీస్, సౌత్ కంట్రీస్ అన్ని నాన్ డెవలప్డ్ కంట్రీస్, మైట్ బి ఇండియా, ఇట్ సైడ్ చైనా, ఇట్లాంటి కంట్రీస్ అన్ని నార్త్ కంట్రీస్. సౌత్ కంట్రీస్, నార్త్ కంట్రీస్ వచ్చేసి యూరోపియన్ కంట్రీస్, ఈ యుఎస్, ఇవన్నీ కంట్రీస్. ఒకప్పుడు ఎట్లుండే ఈ సౌత్ కంట్రీస్ అన్నీ ఒకటి ఉంటుండే, నార్త్ కంట్రీస్ అన్నీ ఒకటి ఉంటుండే. కానీ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిండో ఈ నార్త్ కంట్రీస్ వాళ్ళకు కూడా గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే మన ట్రంప్ విధించే తారీఫ్లు, మాట మార్చే విధానంని అన్నిటిని చూసుకుంటే ఇప్పుడు ఎట్లా అంటే అన్ని కంట్రీస్ కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు బేసికల్గా చూసుకుంటే నిన్న 4 సార్లు ఫోన్ చేసినా మోడీ ఎత్తలేదంట. అంటే ఏ స్టేజ్కి వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. అండ్ నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ నేను మీ ముందుకి ఎవ్రీడే మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకే, మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఏమైందంటే, మనకి ఎప్పుడైతే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే వచ్చిండో, యూఎస్కి ప్రెసిడెంట్ అయ్యిండో, ఏంటిదంటే మనకి ఉన్న వెపన్ ఏంటిదంటే, ప్రెసిడెంట్ అయ్యిండు కదా, నేను ఏదన్నా చేస్తా అన్నట్టు ప్రతి కంట్రీ మీద తారీఫ్ అనేది విధించిండు. అది ఇండియా మీద చూసుకుంటే ఫస్ట్ 25% అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడంటే ఇండియా మీద ఇంకో 25% అని అన్నాడు. ఎందుకు అని అంటే రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది అని చెప్పి నేను ఇది విధిస్తున్నాను అన్నాడు. మళ్ళీ ఇంకో రీజన్ ఏం చెప్పిండంటే, ఇది విధించకపోతే యూఎస్లో మా జాబ్స్ పోతాయి, మాకు చాలా లాస్ అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే మనోని మాటల మీద మనోనికే క్లారిటీ లేదు. నేను ఎందుకు అట్లా అంటున్నాను అని అంటే, ఎన్నిసార్లు మాటలు మార్చిందంటే ఇప్పటికీ ఆ ఇండియా కాదు ప్రతి కంట్రీ ఫెడప్ అయిపోయింది. ఆఖరికి వస్తే యుఎస్ గవర్నమెంట్ కూడా ఆయన దాంట్లో ఎవరైతే పనిచేస్తారో ప్రెసిడెంట్స్, వాళ్ళు కూడా మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇండియాకి యుఎస్తోని ఎంత అవసరం ఉందో యుఎస్కి కూడా ఇండియాతోని అంతే అవసరం ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇందులో ఇట్లా సపోర్ట్ చేసినప్పుడు జర్మనీ ఏం చేసిందంటే, జర్మనీ ఏమన్నదంటే వీ స్టాండ్ విత్ ఇండియా అని చెప్పి ఒక ట్విట్టర్లో ట్వీట్ వేసిందనమాట. ఇంకోటి ఏమో చెప్పిందంటే, మాకు ఇప్పుడు ఇండియాకి సపోర్ట్ చేస్తే ఏంటిదంటే, బేసికల్గా చెప్పాలంటే మాకు ఈ కార్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ యూనిట్స్ మాకు ఇండియాతోని కనుక మాకు మంచి సంబంధం ఉంటే ఇండియాలో మేము మంచి సేల్ చేసుకోవచ్చు, లేకపోతే అది మాకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి డైరెక్ట్గా జర్మనీ కంట్రీ అయితే ట్విట్టర్లో డైరెక్ట్గా ఇండియాకి సపోర్ట్ చేసిందనమాట. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు జర్మనీ అనే కాదు, ప్రతి ఒక్కరు మనకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఆఖరికి వచ్చేసరికి ట్రంప్ వర్సెస్ ఆల్ ఓవర్ వరల్డ్ అన్నట్టు అవుతుందన్నమాట ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే. ఇప్పుడు చూసుకుంటే మన ఏమంటారు, జర్మనీకి తెలుసు అనమాట ఏంటిదంటే, ఒకవేళ జర్మనీ ఇండియా పార్ట్నర్షిప్ కనుక స్ట్రెంత్ అయితే జర్మనీకి చాలా పెద్ద మార్కెట్ వస్తుందని జర్మనీకి తెలుసు. ఎందుకు అనంటే ఈ ఫ్రీ ట్రేడ్స్ ఇవ్వడానికి జర్మనీ ఛాంపియన్ ఇప్పటిదాకా చూసుకుంటే. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే, జర్మనీ ఎంటైర్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ వచ్చేది ఏంటంటే ఎక్స్పోర్ట్ ఏదైతే బయటకి ఎక్స్పోర్ట్ చేస్తుందో, జర్మనీ కార్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఆ మార్కెట్ మొత్తం ఎక్స్పోర్ట్తోనే. సో అప్పుడు ఆబ్వియస్గా రిలేషన్షిప్స్ ఏదైతే ఉన్నాయో వేరే కంట్రీస్తో చాలా మంచిగా పెట్టుకోవాలని చెప్పి జర్మనీ చూస్తుందన్నమాట. ఇప్పుడు చూసుకుంటే ఒకవేళ ఎక్స్పోర్ట్ కనుక ఏమన్నా కనుక అటు ఇటు అయితే జర్మనీ ఉన్న రెవెన్యూ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది అనమాట, మొత్తం మనీ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. అందుకే ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఓపెన్గా సపోర్ట్ చేస్తుంది ఇండియాకి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు జర్మనీ ఏమంటారు, ఈ రూల్ బేస్డ్ ఎవరైతే మన ట్రంప్ పెడుతున్నాడో ఇట్లాంటి రూల్స్ తారీఫ్స్ అనేది ఓపెన్గా అపోజ్ చేసి ఇంకోటి ఏమంటుందంటే, ఇవన్నీ ట్రంప్ అన్నీ ఆర్బిట్రరీ డిసిషన్స్, అంటే ఒక్కసారి ఉండే ఊకే మారుస్తున్న డెసిషన్స్, మేము అందుకోసమే
ట్రంప్కి మేము సపోర్ట్ చేయము అని చెప్పి అంటుంది అనమాట. ఇంకోటి ఏంటిదంటే EU ట్రేడ్, ఇండియా ట్రేడ్ నెగోషియేషన్స్ అంటే ఇండియా జర్మనీ ఆల్రెడీ ఏదైతే ట్రేడ్ నెగోషియేషన్స్ ఉన్నాయో అవన్నీ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఇండియాకి కనుక సపోర్ట్ చేయకపోతే ఇండియాతోని కనుక ఏమన్నా పెట్టుకుంటే ఆ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో మన చాలా స్పోర్ట్స్ కార్స్ వెంటో, వోక్స్ వ్యాగన్ కానీ లేకపోతే అట్లా చాలా కంట్రీస్ చాలా ఏమంటారు ఈ కార్స్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్స్ కానీ అక్కడే అవుతుంటాయి అనమాట. అప్పుడు అవి దెబ్బతింటాయి, వాళ్ళ జీడిపి పడిపోతుందని ఒకే భయం ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇండియాతో చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసుకుంటే ట్రంప్ ఏం చేసిందంటే మళ్ళా ట్రంప్ ఏం చేసిందంటే ఇంకా ప్రెషర్ పెడదామని చూసిండు. సింపుల్గా ఇండియా ఏం చేసిందంటే నీట్గా యుఎస్ ప్రెజర్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంతనన్నా ప్రెజర్ చేయని రిజెక్ట్ చేసేసారు. ఇంకోటి ఏం చెప్పిండంటే జైశంకర్ ఇంకా పిఎం మోడీ డైరెక్ట్ ఏం చెప్పారంటే మేము కనుక మీకు నచ్చకపోతే మా దగ్గర ఆయిల్ ఎందుకు కొంటున్నావు, నువ్వు మా దగ్గర ఎందుకు ఆయిల్ కొంటున్నావు, నువ్వు కొననే కొనకు. అండ్ ఇంకోటి ఏంటిదంటే నీకు సింపుల్గా చెప్తున్నాము, మా దగ్గర మీకు నచ్చకపోతే నాకెంత అవసరం ఉందో మీకు అంతే అవసరం ఉందని ఓపెన్గా డిబేట్ చేశారనమాట. అండ్ ఫ్రెండ్స్, అసలు మీరేమనుకుంటున్నారు ఈ ట్రేడ్ వార్ గురించి? అసలు ఇట్లా జర్మనీ కాదు, అసలు ఇప్పుడు ట్రంప్ సిచ్యువేషన్ ఏంది అంటే ఇప్పుడు యుఎస్ సిచ్యువేషన్ ఏంది అనేది మీరు నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చూసుకుంటే ఇండియాలో కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, మనకి అమెరికాలో కూడా చాలామంది ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఈ టారిఫ్స్ వల్ల ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నారు అనే దాని గురించి కూడా ఎవరైనా యూఎస్ పీపుల్ కనుక నా వీడియోస్ చూస్తే కమెంట్ చేయండి, ఎంత ఉంది టారిఫ్, ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్ అనేది. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్, గ్లోబల్ వీడియోస్, రీజనల్ వీడియోస్, లేకపోతే లోకల్ న్యూస్ ఏవన్నా కానీ నేను మీ ముందుకి ఎవ్రీడే మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.